రోజు మన ఒక్క రోజు జరిగే ఒక మ్యాజిక్ కాదండి ఇది. ఇది కేవలం కొన్ని సంవత్సరాలు తడబడి మన రక్తనాళంలో జరిగే ఒక నిశ్శబ్ద ప్రక్రియ మాట ఇది. అంటే మన జూమ్ సెషన్‌లో మనం ఎంత పవర్‌ఫుల్‌గా చేసుకుంటున్నామంటే జూమ్ సెషన్‌ని మనం ఇలా ఉన్నామంటే కేవలం అది ఒక మనకి దేవుడిచ్చిన మంచి వరం. అదే మన గుండె. మేడం ఒకటి ప్రెజెంటేషన్ పెడతాం అది అది నాకు రైట్ చేస్తారా? స్క్రీన్ షేర్ చేస్తాను మేడం. పంపించండి సార్. పంపించారా? పంపిస్తున్నాను మేడం. నేను షేర్ చేయనా మేడం? ఓకే. దయచేసి పోస్ట్ లో ఉన్న వారందరూ కూడా గమనించండి. డిస్టర్బ్ లేకుండా జూమ్ చూసుకోండి. థ్యాంక్ యూ. మేడం స్లైడ్ ఓపెన్ అయిందా మేడం? స్లైడ్ ఓపెన్ అయిందా మేడం? అయింది చేస్తాను. సో నేను షేర్ చేయలేదు మేడం లేకపోతే? వచ్చిందా చూడండి. ఓకేనా? ఫస్ట్ ప్లేస్ క్లిక్ చేయండి మేడం. ఇదిలా లైన్ గానే వస్తుంది. కలిపి పెట్టారు గుడ్ కదా మార్నింగ్ సార్, జై. అలాగే వస్తుంది. ఓకే మేడం. ఓకే. చూడండి. మరి హార్ట్లీ వెల్కమ్ టు జై శ్రీరస్ ఫ్యామిలీ. మరి ఈ రోజు మనం మేనేజ్మెంట్ వారు నాకు ఇలాంటి చక్కటి అవకాశం కల్పించారు. మరి మరి ఈ రోజు నేను జై సూర్య ఫ్యామిలీలో ఉన్నాను కేవలం మరి మన రాము గారి టీమ్ లోంచి మరి మనకి ఇంతటి ఈ రోజు జిమ్ సెషన్ చేయడానికి అవకాశాన్ని ఇచ్చినట్టు మరి మన సత్య మేడం గారు స్పెషల్ థ్యాంక్స్ అండి. అలాగే మరి మన కంపెనీ అంతా విజయవంతంగా నడిపిస్తున్నటువంటి మన ఎండి భీమరాజ్ సార్ గారికి, మరి అనంతయ్య సార్ గారికి, మన ప్రొడక్ట్ డిజైనర్ రవీంద్ర సార్ గారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలండి. మన కంపెనీ యొక్క మిషన్ వచ్చి మరి అందరూ తమ ఆత్మగౌరవంతో మన ఆర్థిక స్వాతంత్రాన్ని సంపాదించాలని చించు మరి జయసూర్య కంపెనీ నుంచి మంచిగా ప్రతి ఒక్కరు కూడా ఇతర కంపెనీల్లో లాస్ అయినటువంటిది కాకుండా మన కంపెనీలోని ఉన్న స్థానానికి ఎదగాలని మన కంపెనీ యొక్క దూరదృష్టి విజన్ అండి. అలాగే విజన్ వచ్చి మంచి ప్రొడక్ట్ అందరికీ అందుబాటులో అందించాలని ప్రత్యేకమైన దృష్టితో మనకి ఈ రోజు మనకి మన కంపెనీ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగిందండి. మరి ఈ రోజు మనకు మన కంపెనీలోని చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి. అది వచ్చి యాంటీ అడిక్షన్ డ్రాప్స్ ఉన్నాయి, డిడయాబ్ ఉన్నాయి, అండ్ డైజెస్టివ్ పౌడర్ ఉంది, హార్ట్ కేర్ జ్యూస్ ఉంది, జయసూర్య క్లియర్ అని ఉంది, మొత్తం జాయింట్ కేర్ జ్యూస్ ఉంది, లేడీ కేర్ జ్యూస్ ఉంది, ఒరాక్లర్ 49 జ్యూస్ ఉంది, ఆర్థో ఆయిల్ ఉందండి, మరి పైల్స్ కు సిరప్ ఉంది, రెడ్ ఆనియన్ హెయిర్ ఆయిల్ ఉందండి, రెడ్ ఆనియన్ షాంపూ ఉంది, సెక్యూర్ ఉమెన్ ప్యాడ్స్ ఉన్నాయి, స్టామినా కేర్ ఉంది, అండ్ సూర్య డిడాక్స్ జ్యూస్ ఉంది, సూర్య గ్రీన్ టీ ఉంది, సూర్య స్లిమ్ ఫిట్ ఉంది, అలాగే సూర్య కిడ్నీ కేర్ ఉందండి, హాట్ కేర్ జ్యూస్ ఉందండి, అలాగే జయమిత్ర గ్రాన్యూల్స్ కూడా ఉన్నాయండి. మరి ఈ రోజున మరి మనం ప్రతిరోజు మనం తింటున్నాము, ఉంటున్నాము, చేసుకున్నాం. మన అంత కేవలం మనం ఉంటున్నామంటే కేవలం మన ఇండియాలో మనం ఉంటున్నామంటే మనకి సెక్యూర్‌గా ఉండేది జై జవాన్ అండి మనకి. మనకి రక్షణ కల్పించే వాళ్ళు మరి మరి సైనికులు. వాళ్ళకి మరి జై జవాన్. మనం తింటున్నామంటే ఫుడ్‌కి మనకి వ్యవసాయానికి ఎంతో మంది ముఖ్యమైన పాత్ర వహిస్తామండి మనకి. కిసాన్‌కి మరి రైతులకి వారికి జై కిసాన్ అండి మరి. ఈ రోజు మనకి సెషన్ చేసుకోవడానికి ఇంత అవకాశం కల్పించింది మన జయసూర్య ఫ్యామిలీకి మన ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చి హార్ట్ కేర్ అండి. హార్ట్ కేర్ జ్యూస్ కోసం మనం మాట్లాడకపోతున్నాం ఈ రోజు. ఇప్పుడు మన శరీరంలో అన్ని భాగాలు గుండె నుంచి రక్తాన్ని పంపింగ్ చేస్తుందండి. కానీ నిరంతరం పనిచేసే గుండె కంట్రోల్ కూడా ఆక్సిజన్ కావాలి. దానికి రక్తము కావాలి. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ఈ ప్రత్యేక రక్తనాళాలను కరోనరీ ఆర్టరీస్ అంటండి. అంటే రక్తనాళాలు క్లియర్‌గా ఉన్న స్థితి నుంచి మనం ఏ విధంగా ఉందంటే ఈరోజు మన సెషన్‌లో చూసుకోబోతున్నామండి ఇప్పుడు. రక్తనాళాలను గుండెలను 4 దశలుగా వివరించారండి. ఒకటి నార్మల్ అంటే ఆరోగ్యకరమైన రక్తనాళం అండి. ఇందులోనొచ్చి మనకి మొదట్లో మన రక్తనాళం లోపల భాగం చాలా నునువుగా ఇప్పుడు మన వాటర్ పైప్ ఎలా ఉంటది ఫస్ట్ అని మన గుండె సమస్యలు ముఖ్యంగా ఎలా వస్తాయంటే మానసిక ఒత్తిడండి. అంటే
మరి శారీరక శ్రమ వల్ల లేకపోవడం వల్ల మనసుకి వచ్చే వల్ల హార్ట్ అటాక్ వచ్చే సూచనలున్నాయి. రెండోది కొలెస్ట్రాల్ ఎక్కువైపోవడం వల్ల, పెరగడం వల్ల మరి ఈ యొక్క హార్ట్ అటాక్ అని రావడం జరుగుతుంది. మూడోదిగా రక్త ప్రసరణలో అడ్డంకులు. అంటే ప్యూర్ బ్లడ్ సర్క్యులేషన్ ఉండడం వల్ల ఈ మన యొక్క హార్ట్‌కి సంబంధించిన వ్యాధులన్నీ రావడం జరుగుతుందండి. అందులో మొదటిది రక్తానికి ఫస్ట్ టాపిక్ నుంచి మనం చూసుకుంటే గుండెకి రక్తాన్ని అందించే ధమనులండి. అంటే మొదట్లో మన రక్తనాళంలో ఒక వాటర్ పైప్ అయితే ఎలా ఉంటుందో అంత లోపల సున్నితంగా ఉంటుందండి రక్తం. రక్తం కూడా ఎక్కడ ఆగకుండా మొత్తం గుండెకి ఫ్రీగా ప్రవహిస్తుందండి అలాగే. ఈ ప్రవహించే ప్రక్రియలోనే మనం తినే జంక్ ఫుడ్స్, నూనె పదార్థాల వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. ఈ కొలెస్ట్రాల్ వల్ల, ఫ్యాట్ వల్ల మరియు కాల్షియం అన్నీ కలిసి రక్తనాళంలో గోడ లోపలికి వైపు పెరిగిపోతున్నాయి. దీన్నే ఆయుర్వేదంలో మరియు మెడికల్ టెర్మినల్‌లో ఫ్లాక్ అంటారండి. ఫ్లాక్ అంటే దీనివల్ల రక్తంలో వెళ్ళే దారి సన్నబడుతుంది. ఈ ఫ్లాక్ చేయడం వల్ల కొవ్వు పెరిగిపోయి రక్తంలోని అక్కడక్కడ క్లాట్స్ కింద ఏర్పడుతుందండి కొవ్వు. దాన్ని బ్లాకేజ్ అంటారన్నమాట దాన్ని. దీనివల్ల రక్తంలోకి వెళ్ళే దారి సన్నబడుతుంది. ఈ దశలో మనకి ఎలా ఎళ్తుంది నడిచినా ఆయాసం లేదా నడిచినప్పుడు ఆయాసం రావడం, లేదా ఛాతీలోని నొప్పి రావడం దీనిని ఎంజైనా అంటారనమాట. ఈ ఫ్లాక్ ఉండడం వల్ల ఎక్కువ శాతం ఊపిరి పీల్చడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. దీన్ని మెడికల్ టెర్మినాలజీలోని బ్లాకేజ్ అని కూడా అంటారు దీన్ని. ఈ దశలో చాలా మందికి ఆహ్, ఎక్కువ ఆయాసం రావడం, నడిచినప్పుడల్లా చెమటలు రావడం ఇలాగా జరుగుతూ ఉంటదండి ఈ ఫ్లాక్ అనేది. ఈ దశలో మూడోదొచ్చి ఫ్లాక్ పగిలిపోవడం. అంటే టర్నింగ్ పాయింట్ అంటారు దీన్ని. చాలా మంది అనుకుంటారు బ్లాకేజ్ అంటే 100% నిండిపోతేనే హార్ట్ అటాక్ వస్తుందనుకుంటారు. కానీ తప్పండి అది. రక్తంలోని పేరుకుపోయిన ఫ్లాక్ పైన ఒక సన్నటి పొర ఉంటుందండి. దీని సన్నటి పొర ఎలా అవుతుందంటే, ఆ సన్నటి పొర పైన చుట్టూ బ్లాకేజ్ ఉన్న కొవ్వు పెరిగిపోవడం వల్ల దీనివల్ల ఇది బ్లాక్‌డ్ రక్తం ప్రసరణ పెరిగినప్పుడు బ్లడ్ వచ్చినప్పుడు దీనికి క్లాట్ అవుతూ ఉంటదన్నమాట దీన్ని. ఈ ఫ్లాక్ పగిలిపోవడం వల్ల చాలా కూడా అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఇది ఎలా వస్తుందంటే బీపీ పెరిగినప్పుడు లేదా విపరీతమైన మెంటల్ స్ట్రెస్ పెరిగి గురైనప్పుడు మరి పొర అకస్మాత్తుగా పగిలిపోతుందండి. అది పగిలినప్పుడు హార్ట్ కార్డియాక్ అరెస్ట్ అంటారు. హార్ట్ అటాక్ అంటారన్నమాట. ఇప్పుడు మనం చెప్పేది కార్డియాక్ అరెస్ట్ గురించి చెప్తామండి అది. అది. నాలుగో దశ వచ్చి మనం మన ఒంటికి సపోజ్ మనం ఎక్కడికైనా మన ఒంటి మీద పోయిందనుకోండి, రక్తం కారకుండా ప్లేట్లెట్స్ వచ్చి వెంటనే రక్తాన్ని గడ్డకట్టిస్తాయి. అదే ప్రక్రియ ఇక్కడ ఈ గుండెకి శాపంగా మారుతుంది. ఎందుకంటే రక్తం లోపల ఫ్లాక్ పగిలిపోగానే మన బాడీ అక్కడ ఏదో ఒక దెబ్బ తగిలిందని, ఒక దెబ్బ తగిలినట్టు క్రియేట్ అయ్యి రక్తాన్ని గురించి కెమికల్స్ రిలీజ్ చేస్తుంది అక్కడ లోపల హార్ట్ లోపల. అకస్మాత్తుగా ఒక బ్లడ్ క్లాట్ ఏర్పడుతుంది. ఇది కేవలం కొన్ని సెకన్లు అవుతుంది. లోపల ఎక్కడైతే మన హార్ట్ దగ్గర బ్రేక్ అయిందో అక్కడ బ్లడ్ వెంటనే సెకండ్స్‌లో జరుగుతుందండి. అకస్మాత్తుగా ఒక బ్లడ్ క్లాట్ ఏర్పడుతుంది. ఇది కేవలం కొన్ని సెకన్‌లో జరిగి పర్సన్ పూర్తిగా క్లోజ్ చేస్తుందండి అది బ్లడ్ క్లాట్‌ని. అలా అలా పూర్తిగా బ్లడ్ అయితే ఎక్కడైతే క్లాట్ అయిపోయిందో దాన్ని దానేంటి హార్ట్ అటాక్‌గా వస్తదండి. రక్తం పూర్తిగా ఆగిపోవడంతో గుండె కండరాల్లో ఆక్సిజన్‌కి అందదు. ఎక్కడైతే బ్లడ్ క్లాట్ అయిపోతుందో అక్కడి నుంచి బ్లడ్ ముందుకు సర్క్యులేషన్ అవ్వదండి. దీనివల్ల దానికి ఆక్సిజన్ అందదు. ఈ ఆక్సిజన్ లేక గుండె కండరాలు చచ్చిపడిపోతాయి. చచ్చిపడిపోవడంతో చచ్చిపడిపోవడాన్ని దీన్ని సడెన్‌గా అప్పుడు మనిషి కుప్పకూలిపోయి దీన్ని హార్ట్ అటాక్‌గా పరిగణిస్తారండి. అలాగే మన రక్తనాళాలను క్లీన్ చేసి ఇప్పుడు చాలా మంది హార్ట్ అటాక్ వస్తుంది. గ్యాస్ పెయిన్ వస్తుంది. హార్ట్ అటాక్ వేరు, గ్యాస్ పెయిన్ వేరు. అసలు గ్యాస్‌కొచ్చే ప్రాబ్లమ్ నొప్పి ఎలా ఉంటుంది? హార్ట్ అటాక్ వచ్చే పెయిన్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూసుకోవచ్చండి ఇప్పుడు. అంటే ముందుగా మనం ఆహ్, ఆహ్, గ్యాస్ పెయిన్ ఎలా ఉంటుందంటే పదునైన సూదితో పొడిచినట్టుగా లేదా మంటగా ఉంటుందండి గ్యాస్ పెయిన్. అదే హార్ట్ అటాక్ వస్తే మన ఛాతీ పైన ఒక పెద్ద బండరాయి పెట్టినట్టు బరువుగా పిండేస్తున్నట్టు ఉంటుందండి అది. నెక్స్ట్ ఆహ్, ఈ గ్యాస్ పెయిన్ ఎక్కడొస్తుందంటే, కడుపులో మొదలైన ఛాతీ పై భాగం నుంచి వీపు పాకుతుందండి మనకి గ్యాస్ పెయిన్ అనేది. ఎనకాల కడుపులో మొదలయ్యి, ఎనకాల ఛాతీ వైపు నుంచి లోపల నుంచి వీపు వైపుకి నెమ్మదిగా పాకుతుందండి పెయిన్ అనేది. నెక్స్ట్ వచ్చి మనకి హార్ట్ అటాక్ అనేది ఎలా అవుతుందంటే
ఛాతీ మధ్యలో ఎడమవైపు స్టార్ట్ అవుతుందండి అది. హార్ట్ అటాక్ అనేది. గుండెపోటు అనేది. మూడోదిగా ఇది గ్యాస్ పెయిన్ ఎక్కువ ఎక్కడ వ్యాపిస్తుందంటే ఎక్కువ వ్యాపించదు. ఒకే చోట నొప్పి వచ్చి అక్కడే తిరుగుతుందండి గ్యాస్ పెయిన్ అనేది. నెక్స్ట్ హార్ట్ అటాక్ అనేది నొప్పి ఎడమ చేయి దగ్గర నుంచి దవడ దగ్గర నుంచి మెడ మరియు వీపు భాగాలు పాకుతుంది హార్ట్ అటాక్ అనేది. అలాగే ఈ గ్యాస్ పెయిన్ వల్ల పొట్టుబ్బరంగా ఉంటుందండి. పొట్టుబ్బరంగా ఉంటుంది. తేన్పులొస్తాయి. అది తగ్గుతుంది. అదే హార్ట్ అటాక్ వస్తే ఛాతీ నొప్పితో పాటు విపరీతమైన ఆహ్, ఛాతీ నొప్పి రావడంతోటి విపరీతంగా బాడీ చల్లబడిపోవడం, చెమటలు పట్టేది, ఎక్కువ ఆయాసం వస్తుందండి హార్ట్ అటాక్ అనేది. నెక్స్ట్ నొప్పి ఎప్పుడు తగ్గుతుందంటే తేన్పు వచ్చినప్పుడు గ్యాస్ నొప్పి తగ్గుతుంది. లేదా ఒక గ్యాస్ టాబ్లెట్ యేసుకున్నా అది తగ్గుతుంది. నెక్స్ట్ హార్ట్ అటాక్ అంటే ఎక్కడ రెస్ట్ తీసుకున్నా తగ్గదు. అలాగే గ్యాస్ టాబ్లెట్ వేసినా తగ్గదు. నొప్పి, అలసట ఉండడం వల్ల అసలు తగ్గదండి. ఇది గ్యాస్ నొప్పికి, హార్ట్ అటాక్‌కి వచ్చే పెయిన్‌కి వచ్చే డిఫరెన్స్ ఉంది. గ్యాస్ నొప్పి అయితే కాసేపు అటు ఇటు తిరిగినా, నడిచినా, కూర్చున్నా కొంచెం రిలీఫ్ వస్తుందండి. కానీ హార్ట్ అటాక్ నొప్పైతే మనం పడుకున్నా, కూర్చున్నా నొప్పి అస్సలు మారదు. నిమిషానికి, నిమిషానికి పెయిన్ అలా పెరుగుతూనే ఉంటుందండి. నెక్స్ట్ ఈ హార్ట్ అటాక్ వల్ల చాలా ఆహ్, చెమటలు పట్టి మనం ఏసీ రూమ్‌లో కూర్చున్నా, ఫ్యాన్ కింద కూర్చున్నా గూడా అకస్మాత్తుగా ఒళ్ళంతా చల్లబడిపోయి చెమటలు పట్టేస్తుంది. అది 100% హార్ట్ అటాక్ లక్షణంగా మనం గుర్తించాలి. గ్యాస్ ప్రాబ్లమ్ అయితే ఇలా చెమటలు రావండి. గ్యాస్‌తో పెయిన్ వస్తే గనక. నెక్స్ట్ బ్రీత్ అనలైజింగ్ అండి. అంటే ఛాతీ నొప్పితో పాటు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారిపోతుంది. ఈ హార్ట్ అటాక్ వల్ల. విపరీతమైన కంగారు, భయం కలిగితేనే మనకి కంగారు పడిపోవడం వల్ల హార్ట్ బీట్ ఇంకా ప్రెషర్ ఎక్కువైపోయి హార్ట్ అటాక్ మరి గుండె ఆగిపోయే పరిస్థితి నేటి పరిస్థితి సిట్యుయేషన్‌లో ఉందండి మరి. నెక్స్ట్ మనకి బాడీలోంచి బ్లడ్‌ని సర్క్యులేట్ చేయడానికి హార్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ హార్ట్ కూడా మనం హార్ట్ కోసం మారమే మనం చూసుకుంటాం ఇప్పటివరకుని. గుండెపోటుతోనే పాటు మనం బాడీ అంతటికి కూడాని బ్లడ్ సర్క్యులేట్ చేసేది హార్ట్. అసలు మన శరీరంలో రక్త ప్రసరణ అనేది ఒక వృత్తాకార లూప్ లాంటిదన్నమాట. అంటే గుండె నుండి 2 రకాల బ్లడ్ ధమనులు, సిరలు ఉంటాయండి. ఒకటి చెడు రక్తం పంపించేది, ఒకటి మంచి రక్తం పంపించేది. అంటే గుండె నుంచి శుభ్రం రక్తముని ధమనుల ద్వారా కాళ్ళకు మరియు అన్ని అవయవాలకు అది చేరవేస్తుంది హార్ట్. అలాగే తిరిగి కాళ్ళ నుండి అదే ఆహ్, ఎక్కడైతే అంటే మన చెడు రక్తం ఉందో సిరల ద్వారా గురుత్వాకర్షణ శక్తి నుంచి వ్యతిరేకమైన పైకి అంటే పంపిస్తుంది. అంటే మళ్ళీ గుండెకి చేరుతుందన్నమాట. అంటే మన బాడీలోంచి బ్లడ్ గుండె దగ్గర నుంచి నర అరికాల వరకు ఒక రొటేషన్ సైక్లేషన్ లాగా ఈ బ్లడ్ అనేది సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుందండి. ఈ పక్కన ఇమేజ్ చూపించాను మేడం. రక్త ప్రసరణ చక్రం ఉంది కదా! అక్కడ ఆ విధంగా మేడం. కాళ్ళలో ఉండే సిరల్లో ఉన్న రక్తం కేవలం పైకి మాత్రం వెళ్ళేందుకు చిన్న చిన్న నరాల్లాంటివి ఉంటాయండి వెయిన్స్ అనేవిది. అంటే మనకి గుండెకి హార్ట్ అటాక్ వస్తే ఫస్ట్ యాంజియో చేస్తారు. స్టంటింగ్ ఏస్తారు. అలాగే ఇప్పుడు మనం చెప్పినది హార్ట్‌కే కాకుండా కాళ్ళకి కూడా స్టంటింగ్ దానికొచ్చి ఈ చెడు రక్తం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కోసం చెప్తున్నాను ఇప్పుడు. కాళ్ళలో నుంచి వచ్చే సిరలు రక్తం కేవలం పైకి మాత్రం వెళ్ళేందుకు చిన్న చిన్న వెయిన్స్ అంటే నరాలు ఉంటాయి. ఇది కేవలం రక్తాన్ని కిందకు జారిపోకుండా ఆపుతాయి. అంటే దీనివల్ల ఏంటంటే ఎంతమందికి ఎక్కువ సేపు నిలబడడం, ఊబకాయం లేదా రక్తనాళాలు బలహీనపడడం వల్ల ఈ వాల్వ్స్ అనేవి పాడైపోతాయండి ఎక్కువ. ఎక్కువ డ్రైవింగ్ ఫీల్డ్‌లో ఉన్న వారు కూర్చున్న వాళ్ళకి ఇక్కడ ఆరోగ్యమైన రక్తనాళం అండ్ పాడిన రక్తం అని ఇప్పుడు మీకు ఇమేజ్ చూపిస్తున్నారు కదా మేడం. అలాగలాగా. అంటే ఎక్కువ సేపు నించున్నా గూడా అవి నరాలనేవి ఉబ్బిపోయి కాళ్ళ దగ్గర మీరు చాలా మంది చూస్తుంటారు. అరికాళ్ళ దగ్గర, మోకాళ్ళ దగ్గర మొత్తం కిందకి వెయిన్స్ అన్నీ ఉబ్బిపోయి ఒక బ్లూ కలర్ లాగా నరం పైకి ఉబ్బిపోతూ ఉంటాయండి. దాన్ని వెరికోస్ వెయిన్స్ అంటారన్నమాట దీన్ని. అంటే గుండె నుంచి ఈ కిందకి మన బాడీకి సర్కిల్ చేసే నరాలన్నీ కూడా ఆహ్, చెడు రక్తం పైనుంచి కిందకి ఫ్లో అవుతూ ఉంటే మన రక్తంలోని సర్క్యులేషన్ ఆగిపోతుందో, అక్కడ మన చేయి దగ్గర ఆగిపోతే దాన్ని ఫిషల్స్ అంటారు దాన్ని. అదే బ్లడ్ కింద అరికాళ్ళ వరకు వాచిపోయి, నరం ఉబ్బిపోయి బ్లూ కలర్‌లో మీకు ఉంటుందో దాన్ని వెరికోస్ వెయిన్స్ అంటారన్నమాట. ఆ వెరికోస్ వెయిన్స్ అనేది పైకి చూడడానికి బానే కనబడుతుంది. కానీ లోపల చాలా మొత్తం తినేస్తుందండి అది. ఎప్పుడైతే ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయిందో,
ఆ వెరికోస్ వెయిన్స్ నుంచి సర్క్యులేషన్ బ్లడ్ అక్కడి నుంచి రివర్స్ అవ్వదు, ఇంకా కిందకి వెళ్ళదు, ఇంకా అక్కడ స్టక్ అయిపోతుంది. రక్తం నిలిచిపోవడం వల్ల గుండెకి అందాల్సిన రక్తం తగ్గుతుంది, తగ్గిపోతుంది. దీనివల్ల గుండె మరింత వేగంగా ఎక్కువ ప్రెషర్ తోటి పంపింగ్ చేయాల్సి వస్తుంది. రక్త ప్రసరణ సరిగ్గా లేకపోతే కాళ్ళ రక్తం గడ్డి కట్టి ప్రమాదం ఉంది. దీన్ని గడ్డకట్టిన తర్వాత కాళ్ళలోని నరాలను ఉబ్బిపోతుంది. ఈ నరాలు ఉబ్బిపోయిన తర్వాత ఏమవుతుంది, కాలు కొన్ని రోజులకి నరవలేరు. ఎక్కడైతే క్లాట్ అయిపోయిందో ఆ వెయిన్స్ నుంచి కిందకి వరకు మొత్తం కాలు మొత్తం బ్లాక్ అయిపోతుందండి. బ్లాక్ అయిపోతే అది చూసుకోవడానికి నడవలేరు. ఇప్పుడు మొత్తం కాలంతో వాటరింగ్ వచ్చేస్తది. దాని వల్ల ఏమవుతుంది, రోజులకి ఆ కాలు మొత్తం లోపలంతా ఇన్ఫెక్షన్ అయిపోయి కుళ్ళిపోద్దండి అది. ఈ వెరికోస్ వెయిన్స్ అనేది ఈ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ వెరికోస్ వెయిన్స్ వచ్చి కాలు చాలా మందికి చూసుంటారు మీరు. కింద కాలు మొత్తం ముక్కలు ముక్కలను కట్ చేస్తారు అది. అవి లోపలంతా చీమ పట్టిస్తూ ఉంటది అది. దీనికి మనం చాలా మంది కూడా వెరికోస్ వెయిన్స్ అంటే కేవలం కాళ్ళు నరాలు సమస్య కదా అని అనుకుంటారు, నిర్లక్ష్యం చేస్తారు. కానీ కాళ్ళలో రక్తం సరిగ్గా ప్రవహించకపోతే గుండెపైన విపరీతమైన భారం పడుతుంది. అంతకంటే ప్రమాదం ఏంటంటే కాళ్ళలో రక్తం గడ్డగట్టితే అది ప్రవాహంలో కొట్టుకుపోతుంది, వచ్చిన గుండెకు లేదా ఊపిరితిత్తులకు బ్లాక్ చేసే అవకాశం ఉంది. అందుకే దీన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదని మనం మన శరీరంలో గుండె మరియు కిడ్నీలు ఒక టీమ్ లాగా పనిచేస్తుంటాయి. ఈ సర్క్యులేషన్ కూడా మనకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మన ఇప్పుడు ఈ సర్క్యులేషన్, మన బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా చేసుకోవడానికి మన అంటే గుండెకే కాదు, మనం చేసిన హార్ట్‌కే చూసి గుండెకే కాదు, టోటల్ బాడీలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా ఉపయోగపడుతుంది. అందులో ఉండే ముఖ్యంగా మనకి కొన్ని కొన్ని మన ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి అందులో. ఫస్టొచ్చి అర్జున మరియు వెల్లుల్లి. ఈ అర్జున వెల్లుల్లి ఏమవుతుందంటే రక్తనాళాల్లో పేరుకుపోయిన అంటే పసుపు రంగు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇవి పూర్తిగా కరిగించేస్తాయండి ఇది. అర్జున మరియు వెల్లుల్లి అనేది. ఆ వెల్లుల్లిపాయలో ఉండే యొక్క పవర్ వల్ల దాన్ని మొత్తం క్లియర్‌గా చేస్తుంది. నెక్స్ట్ వచ్చి అల్లం మరియు నిమ్మ. ఇది రక్తాన్ని సహజంగా పలచగా ఉంచుతాయి. దీనివల్ల బ్లడ్ క్లాట్ అయ్యి రక్తం కట్టడం ఏర్పడవు. నెక్స్ట్ ఇంగ్రీడియెంట్ ఆమ్ల నూనె. అంటే గుండె కండరాలను మరియు రక్తనాళాలను గోడలను బలపరిచి అవి పగిలిపోకుండా కాపాడతాయండి. ఉదాహరణకు మన జస్ట్ మనం ఒక ఒక పాత వాటర్ బాటిల్ తీసుకోండి. దాంట్లో పాత పైప్ ఉందని ఊహించుకోండి. అందులో మురికి చేరితే నీరు ఎలా ఆగిపోతుందో మన రక్తనాళాలను కూడా అంటే అవి చెప్ప వాటర్ బ్లాకేజ్ అయిపోతుంది కూడా ఊపిరిలో పైప్ అనేది అక్కడి నుంచి ప్రసరణ దీనివల్ల హార్ట్ అటాక్ వస్తుంది. అంటే హాస్పిటల్‌కి వెళ్లి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి స్టంటింగ్ వేయించుకుంటే అంటే రోజుకు కొన్ని ఎంఎల్ మనం జయసూర్య హార్ట్ కేర్ తీసుకుంటే ఇది మనకి ఎంతగానో ఉపయోగపడుతుందండి. మన హార్ట్ కేర్ అనేది ప్రతి ఒక్కరు హార్ట్ ఉన్న ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన ప్రొడక్ట్ ఇది. కేవలం హార్ట్ అటాక్ వచ్చినోళ్ళు తీసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా తీసుకునే ప్రొడక్ట్ చాలా మంచిది. ఆ వెయిన్ సిస్టమ్ ఫస్ట్ ఈ వెయిన్ సిస్టమ్ అంతటిది బాగా బ్లడ్ సర్క్యులేషన్‌ని మన హార్ట్‌కి చూసి బాగా స్పీడ్ ఇచ్చేసేలాగా ఉపయోగపడుతుందండి మరి. నెక్స్ట్ వచ్చి మనం చూసుకోబోయే ప్రొడక్ట్ వచ్చి కిడ్నీ కేర్ అండి. ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో చాలా మందికి రోజు డయాలిసిస్ చేయించుకుంటున్నారు. దానికి వల్లే దానికొచ్చే మెయిన్ ప్రాబ్లమ్ వచ్చి కిడ్నీలో ఉన్న సమస్యలండి. మేడం వాయిస్ వస్తుందా మేడం? మేడం వాయిస్ వస్తుందా మేడం? ఓకే. ఓకే. సార్ వస్తుంది. త్వరలో సార్ వస్తుందండి. వస్తుంది. వస్తుంది. సరే మన బాడీలోని నేచురల్‌గా మనకి వాటర్ ఫిల్టర్‌లుగా పనిచేసేది కిడ్నీలండి. కిడ్నీలు ప్రతిరోజు దాదాపు 200 లీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. అంటే శరీరంలో పేరుకుపోయిన యూరియా, క్రియేటిన్ మరియు టాక్సిన్ అంటే విష పదార్థాలు మూత్రం ద్వారా బయటకు పంపుతాయనమాట. శరీరంలోని నీటి శాతాన్ని మరియు లవణాలను స్థాయిని సమతుల్యంగా ఉంచుతాయి ఇవి బాడీలో ఉండవలసిన శరీరం. అంటే అనే మనకు ఒకటి
లీడర్స్ మన ఇంట్లో ఉండే వాటర్ ఫిల్టర్ కాస్త పాడైనా మనం వెంటనే రిపేర్ చేయిస్తాం. కానీ మన శరీరంలో 24 గంటలు రక్తాన్ని శుద్ధి చేసే 2 అద్భుతమైన ఫిల్టర్లు ఉన్నాయి. అవే మన కిడ్నీలు. మనం తినే ఫుడ్డు, త్రాగే నీరు, వేసుకునే టాబ్లెట్లు, కెమికల్స్ అన్నింటిని ఫిల్టర్ చేసి మనల్ని బ్రతికిస్తున్న కిడ్నీలను కాపాడుకోవడం మన యొక్క మొదటి బాధ్యత. మనం కిడ్నీలు దెబ్బతీయడానికి మనం చేసిన అలవాట్లు ఇవేను. ఫస్ట్ హై బ్లడ్ ప్రెషర్. అంటే కిడ్నీలోని సూక్ష్మ రక్తనాళాలపై ఒత్తిడి పెరిగి అవి దెబ్బతినడం. నెక్స్ట్ వచ్చి షుగర్ వ్యాధి. అంటే బ్లడ్‌లో గ్లూకోజ్ పెరిగి కిడ్నీ ఫిల్టర్‌లను పాడు చేయడం. నెక్స్ట్ వచ్చి తక్కువ నీరు తాగడం. అంటే విష పదార్థాలు కిడ్నీలోనే ఆగిపోయి కిడ్నీ స్టోన్స్ రాళ్ళుగా మారడం. అంటే నెక్స్ట్ వచ్చి పెయిన్ కిల్లర్స్. అంటే విచ్చలవిడిగా అలోపతి టాబ్లెట్లు వాడడం వల్ల కిడ్నీలు ఇప్పుడు మనం ఏ హాస్పిటల్‌కెళ్ళినా ఒక చిన్న దెబ్బ తగిలినా, చిన్న జ్వరం వచ్చినా ఫస్ట్ రాసేది ఏంటంటే పెయిన్ కిల్లర్ రాస్తున్నారు. దానికి కాంబినేషన్ ప్రతి ఒక్కరికి మెయిన్ రాసేది గ్యాస్ టాబ్లెట్. ఇది కామన్‌గా ఏ హాస్పిటల్‌కెళ్ళినా, ఏ ట్రీట్మెంట్ చేసినా కామన్‌గా వాడే మెడిసిన్ గ్యాస్ టాబ్లెట్స్ మరి అండ్ పెయిన్ కిల్లర్స్ కూడా. అంటే హై బీపీ మరియు షుగర్ వల్ల కిడ్నీ క్రమంగా కుచించుకుపోతుంది. దానివల్ల రంగు మారిపోతున్నట్టు రంగు మారిపోతుంది కిడ్నీని. అంటే ఈ రోజుల్లో చాలా మంది కిడ్నీలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయో తెలుసండి. ముఖ్యంగా బీపీ, షుగర్ ఉన్నవాళ్ళు వాటిని కంట్రోల్‌లో ఉంచుకోకపోవడం వల్ల కిడ్నీలు పాడైపోతాయి. అలాగే చిన్న తలనొప్పి వచ్చినా మెడికల్ షాప్‌కి వెళ్లి పెయిన్ కిల్లర్ తెచ్చుకొని వేసుకుంటుంటారు. ఆ టాబ్లెట్ నేరుగా కిడ్నీని పాడు చేస్తూ ఉంటుంది ఒకటి. అంటే కిడ్నీలు ప్రమాదాలు ఉన్నాయని తెలిపే ఒక హెచ్చరికలేంటంటే ఆహ్, ఉదయం లేవగానే కళ్ళ చుట్టూ, ముఖంపై వాపు రావడం. సాయంత్రం అయ్యేసరికి కాళ్ళు, పాదాలు మొత్తం ఉబ్బిపోవడం. నెక్స్టు యూరిన్‌లోని విపరీతమైన నురగ రావడం, లేదా రంగు మారడం, లేదా ఎక్కువ స్మెల్ రావడం మరి అదొక ప్రాబ్లమ్. నడుము వెనుక భాగంలోని కిడ్నీ ఉండే చోట ఎక్కువ పీకిపోతున్నట్లు నొప్పి రావడం జరుగుతుంటది. చాలా మంది కిడ్నీ సమస్యలు 80% దాటిపోయే వరకు గుర్తించరు. కానీ మన బాడీలో కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది. కాళ్ళు ఉబ్బడం, మూత్రంలో విపరీతమైన నురగ రావడం జరిగితే ఇది కిడ్నీలో ఫిల్ట్రేషన్ దెబ్బతింటుందని అర్థం. వెంటనే అలర్ట్ అవ్వాలి. లేదంటే డయాలిసిస్ స్టేజ్‌కి తీసుకెళ్ళిపోతుందది. అంటే మన కిడ్నీల కణాలను రీసెర్చ్ చేస్తుంది ఒకటి ఆహ్, మన దాంట్లోనే మనకు వర్ణ గ్లకోర ఉంది. పునర్నవ పునర్నవలో ఒక ఇంగ్రీడియెంట్ ఉంటుంది. ఇది కిడ్నీ కణాలను రీసెర్చ్ చేస్తుంది. డ్యామేజ్ అయిన ఫిల్టర్‌లను మళ్ళీ బతికిస్తుంది. అంటే నెక్స్ట్ ఇంగ్రీడియెంట్ వచ్చి వర్ణ గ్లోకురా. అంటే కిడ్నీలో ఉన్న ఎంతటి పెద్ద రాళ్ళనైనా పొడి చేసి యూరిన్ ద్వారా బయటకు పంపుతుందండి. మన దగ్గర ఉన్న వర్ణ గ్లోకురా అనే ఇంగ్రీడియెంట్. నెక్స్ట్ వచ్చి పాషాణ భేదనం. అంటే ఇది కిడ్నీలో స్టోన్స్ ఇది అత్యుత్తమ శక్తిమైన మూలికగా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది పాషాణ భేద అనేది. అంటే దీనిలో క్రియేటిన్ మరియు యూరియా లెవెల్స్‌ని సహజంగా తగ్గిస్తుంది. మన బాడీలోని క్రియేటిన్ ఎక్కువుంటే చాలా రోగాలొస్తాయండి. అలాగే మన యూరియా లెవెల్స్ మనకు తగ్గించడానికి ఈ శానభేద అనేది, పక్షభేద అనేది ఇది చాలా మూలిక చాలా క్లియర్‌గా ఉపయోగపడుతుంది. ఈ లీడర్స్ మనం వాడాల్సిన